హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సండే రోజు చేసిన బ్లాగ్ అనమాట ఇది. నాకు అప్పటి నుంచి ఇప్పటికి కుదిరింది. ఆ రోజు అయితే మేము రాగి సంగటి, నాటికోడి పులుసు అండ్ బగారా రైస్ అయితే చేసాము. అదేంటి రైస్ సంగటి అనుకోకండి, మా ఇంట్లో కొంతమంది సంగటి తినరు, సో అందుకని మేము కొంచెం బగారా రైస్ చేసాము. సో నేనైతే అన్ని తింటా కాబట్టి రెండు ట్రై చేద్దామని రెండు పెట్టుకున్నాను. ఆ రోజు మాత్రం నాటుకోడి కర్రీ మాత్రం చాలా అంటే చాలా చాలా బాగుంది. అది ఆ రెండు కాంబినేషన్ ఎందుకు అట్లా ఉంటుందో మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ లో తెలియజేయండి. నాకైతే తెలియదు, కాకపోతే నాకు ఇష్టం ఆ కాంబినేషన్. అసలు ఆ రోజు మాత్రం నాటుకోడి మాత్రం చాలా చాలా స్పెషల్ గా అనిపించింది నాకు. ఎందుకంటే ఆ కర్రీ చేసేటప్పుడు నేను కూడా మా అమ్మకి కొంచెం హెల్ప్ చేశాను అనమాట. అందుకనే నాకు ఒక లెగ్ పీస్ కూడా వేసింది మా అమ్మ. ఎందుకంటే లెగ్ పీస్ మా తమ్ముడికి వెళ్ళాలి, నేను వేసేసుకుని తినేసాను అనమాట. అదైతే చాలా బాగుంది. ఇంకా అలా అయిపోయిన తర్వాత ఈవినింగ్ మా తమ్ముడు బీచ్ బీచ్ అని ఒకటే గోల గైస్. అందుకనే ఇంకా మా పిన్ని నేను వాడిని తీసుకొని బీచ్ కి అయితే వెళ్ళాము. మంగిన్పూడి బీచ్ రీసెంట్ గా ఎవరైనా వెళ్ళుంటే తప్పకుండా కామెంట్ చేయండి. అసలు ఏంటో సండే రోజు మాత్రం జనాలు ఎక్కడ లేని అందరు వాళ్ళైనా నాన్ లోకల్స్ కూడా వస్తారా నాకు అర్థం కాదు. ఎంత మంది ఉన్నారు సండే, వాటర్ కనబడట్లేదు. మేము వెళ్ళింది 4:30కి అలా వెళ్ళాము. ఇంతమంది జనాలు అసలు బాబోయ్, మేమైతే అవకాయం చూసి. కానీ మేము 6:30 వరకు అక్కడే ఉన్నాం. ఆ తర్వాత క్రౌడ్ అయితే పర్వాలేదు, తగ్గింది. మా తమ్ముడు మాత్రం ఎంత పిలిచినా రావట్లేదు గైస్ బయటికి. మేము ఎలాగోలా వాడిని తీసుకొచ్చాం. మా పిన్ని మాత్రం ఈ గవ్వలు ఇవన్నీ వేరేసింది. ఇవి ఏం చేస్తాము ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, తప్పకుండా చూడండి అది కూడా. బీచ్ 6:30కి అయితే ఇలా ఉంది, ఎవ్వరు లేరు, నీట్ గా స్లోగా అనిపిస్తుంది. ఆ రోజు సాయంత్రం మా తమ్ముడు మండి అన్నాడు గైస్. మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ ఇంకా నేను వాడిని తీసుకుని మండికి అయితే వచ్చాను. ఏ మండిలో కాదు, బందర్లో ఉన్న బార్కాజ్ మండి. సో మేము అక్కడికి వచ్చి చికెన్ బార్బిక్యూ మండి అయితే ఆర్డర్ చేసాము. అది సింగిల్ తీసుకుందామా అంటే సరిపోదు, హాఫ్ తీసుకుందామంటే ఎక్కువైపోతుంది, ఫుల్ తీసుకుందామంటే ఇంటికి పార్సల్ తీసుకెళ్ళాలి, ఎందుకు వచ్చింది కావాలని చెప్పి ఎలాగోలా హాఫే ఆర్డర్ చేసాము. హాఫ్ ఆర్డర్ చేసి కూడా మేమిద్దరం తినలేకపోయాం. మా తమ్ముడు నేను తింటాను అక్క అన్నాడని హాఫ్ ఆర్డర్ చేశాను, కాకపోతే ఆడు కూడా తినలేకపోయాడు. పీసులు మాత్రం తినేసాడులే గైస్, రైస్ మాత్రం తినలేకపోయాడు. వాడికి నచ్చలేదంట. యాక్చువల్లీ వాడికి బిర్యానీ అంటే నచ్చింది. ఈ మండి కొత్తగా నేను ట్రై చేస్తా అన్నాడని తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత ఏమో నేను తినలేను అక్క అని చెప్పాడు. ఎలాగోలా తీసుకున్నందుకు న్యాయం చేయాలి కాబట్టి ఎలాగోలా తిన్నాము, కష్టపడి తిన్నాము. దాంతోపాటు థమ్స్అప్ కూడా ఉంటేనే ఏ స్పైసీ ఫుడ్ అయినా, ఏ చికెన్ అయినా, ఏ ఫ్లేవర్డ్ రైస్ అయినా కానీ తినగలుగుతాం. సో అది తీసుకొని అది తాగి ఎలాగోలా రైస్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. అంతే గాయస్, మా ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి గాయస్. బాయ్.